కేరళలోని తిరువనంతపురానికి చెందిన 66 ఏళ్ల రత్నాకరన్ పిళ్ళైకి 2 సార్లు అదృష్టం వరించింది. గత జనవరిలో బంపర్ లాటరీలో 6 కోట్లు గెలిచి వార్తల్లో నిలిచిన రత్నాకరన్ ఆ డబ్బుతో పొలాన్ని కొన్నాడు. దాన్ని చదును చేస్తుండగా ఆ పొలంలో శతాబ్దాల క్రితం ట్రావెన్కోర్ రాజవంశానికి చెందిన పురాతన నాణేల ఖజానా దొరికింది. తిరువనంతపురం జిల్లా కిలిమానూరులో తన ఇంటికి సమీపంలో శ్రీ కృష్ణస్వామి ఆలయానికి దగ్గరగా భూమిని కొనుగోలు చేశారు. అందులో తరచూ కూరగాయలు పండించే ఆయన ఇటీవల చదును చేస్తుండగా లంకె బిందెలు దొరికాయి. దాని గురించి పిళ్ళై మాట్లాడుతూ, మట్టి తవ్వుతుండగా ఏదో గట్టి వస్తువు తగిలింది. తీసి చూస్తే ఓ పాత మట్టి కుండ. అందులో వేలాది పురాతన నాణాలున్నాయి. ఇవన్నీ ట్రావెన్కోర్ రాజవంశ కాలానికి చెందినవని తర్వాత తెలిసింది అని వివరించారు. ఆ బిందెలోని నాణాలను లెక్క కట్టి చూస్తే మొత్తం 2595 నాణాలుండగా వాటి బరువు 20.4 కిలోలు. వీటిలో చాలా వరకు 1885 నుంచి 1949 మధ్యకాలంలో పరిపాలించిన శ్రీ మూలం తిరునాళ్ రామవర్మ, శ్రీ చిత్తిర తిరునాళ్ బాలరామవర్మ కాలానికి చెందినవని గుర్తించారు. పిళ్ళై వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులను అక్కడికి రప్పించి నాణేలను ప్రభుత్వ అధీనంలోకి తీసుకున్నారు. చాలా నాణేలపై చుక్రం ఓను అనే మలయాళ లిపిలో ఉండగా కొన్ని నాణాలు ఆంగ్లంలో ఉన్నాయి. మరికొన్ని రాజవర్మ ఆర్వి అనే ముద్రతో ఉన్నాయి. కొన్ని నాణాలు దాదాపు 100 సంవత్సరాల నాటివి కావచ్చని అంచనా. కేరళ ట్రెజర్ ట్రోవ్ చట్టం 1968 ప్రకారం చారిత్రక లేదా పురావస్తు విలువ కలిగిన నిధులు దొరకగానే వాటిని ప్రభుత్వానికి అప్పగించాలి. నిబంధనలు పాటించకుండా ఉంచితే శిక్షకు గురవ్వాల్సి వస్తుంది. ఇక్కడ ప్రభుత్వానికి నాణాలను అప్పగించిన పిళ్ళైకు వాటి విలువకు అనుగుణంగా ప్రభుత్వం న్యాయపరమైన పరిహారం అందించనుంది.